ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయితే ఆ హారం నీ దగ్గరకు చేరే ఘడియలు దగ్గర పడ్డాయన్నమాట. నిజంగానే ఆహారం నా దగ్గరికి వస్తుందంటారా గురువుగారు? రావడానికి దారులు ఏర్పాటు చేసుకుంటూ ఉంది. అందుకే ఎక్కడో ఉన్న హారం నీ కంటికి కనిపించేంత దగ్గరగా వచ్చింది. ఇక మీ ఇంటికి రావడమే ఆలస్యం. ఆ హారం రాజవంశీకుల వద్దకు చేరింది అంటున్నావు. ఆ హారం నీది కావాలి అంటే ఆ రాజవంశీకురాలు నువ్వనుకున్నట్టు నీ ఇంటి కోడలు కావాలి. కానీ అదంత చిన్న విషయం కాదమ్మా. ఆ అమ్మాయి నీ కోడలు కావాలన్నా, ఆ హారం నీ దగ్గరికి రావాలన్నా ఆ రాజవంశానికి చెందిన పూర్వీకులు, వంశాచార్యులు మహారాష్ట్రలోని కోల్హాపూర్లో ఉంటారు. నువ్వు వారిని పిలిపించాలి. వంశాచారులా? అవునమ్మా. ఆ వంశ చరిత్ర తెలిసిన వాళ్ళు, ఆ వంశంలో ఎలా నడుచుకోవాలో పద్ధతులు నేర్పించేవాళ్ళు, ఆ వంశ గౌరవం నిలబెట్టడానికి దారి చూపించేవాళ్లే వంశాచార్యులు. ఆ హారానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ రాజమణిహారం పుట్టింది అక్కడే. నువ్వు ఆ హారాన్ని సొంతం చేసుకోవాలన్నా, ఆ రాజవంశీకురాలిని నీ కోడల్ని చేసుకోవాలన్నా ఆ వంశాచార్యులని పిలిపించి మాట్లాడి వారు చెప్పే నిబంధనల ప్రకారం ప్రతిదీ ఆచరించాలి. వారిని రప్పించి మెప్పించగలిగితే ఖచ్చితంగా అమ్మాయి నీ ఇంటి కోడలవుతుంది. ఆ హారం నీ ఇంటికి చేరుతుంది. సంతోషం గురువుగారు. ఆ అమ్మాయిని నా కోడల్ని చేసుకోవడం కోసం ఆ వంశాచారుల్ని రేపు సూర్యోదయంలోపు ఇక్కడికి రప్పిస్తాను. సరే తల్లి, వారు రాగానే నాకు కబురు పంపించు, నేను వస్తాను. వెంటనే ఏర్పాట్లు చేస్తాను గురువుగారు. అలాగేనమ్మా. అభీష్ట సిద్ధిరస్తు. కొల్హాపూర్లో ఉన్న వంశాచారుల్ని ఉదయానికల్లా రప్పించాలి. అప్పుడు నువ్వు ఎవరింటికో పోయి ఎందుకు కోడలుగా వెళ్తావు? ఈ రమాదేవి ఇంటి కోడలిగా అడుగుపెట్టు. నా లైఫ్లో నేను ఎప్పుడు ఎవ్వరికీ ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదు. కావాల్సింది తీసుకోవడం తప్ప అడగడం అలవాటు లేదు. ఫస్ట్ టైం అడుగుతున్నాను. నీకోకేనా? అత్తారింటికి దారేది అని అందరూ ఆలోచిస్తారు. నన్ను కోడల్ని చేసుకునే దారేది అని నువ్వు ఆలోచించేలా చేశాను. నాకు తెలుసు నాకు కాబోయే అత్తగారు నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటారని. నో నో నో. రేపు ఉదయానికల్లా వాళ్ళు ఇక్కడుండాలి. కావాలంటే హెలికాప్టర్ బుక్ చేయండి, స్పెషల్ ఫ్లైట్ వేయండి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. ఉదయం నేను నిద్ర లేచేసరికి వంశాచారులు నా కళ్ళ ముందుండాలి. ఎంగేజ్మెంట్ ఎలా చేస్తుంది?
నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది రమాదేవి? ఎక్కడున్నావు నాన్న? వెళ్లే ముందు నాకు కాల్ చేసావు కదా. ఇప్పుడు నాన్న ఫోన్ పనిచేయకపోవడం ఏంటి? అసలు నాన్న దగ్గరున్న రాజమణి హారం అక్క దగ్గరికి ఎలా వచ్చింది? ఇందులో పేషెంట్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. డాక్టర్ రాగానే ఒకసారి చూపించండి. ఓకే. ఇతనికి ఆ పేషెంట్కి ఎటువంటి సంబంధం లేదంట, కానీ సొంత మనిషి కన్నా ఎక్కువగా కాపాడాలని ఎంత ఆరాటపడుతున్నాడో చూడు. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ప్రస్తుతానికి అతని కండిషన్ నార్మల్ స్టేజ్కి వచ్చింది. అది అలాగే స్టేబుల్గా ఉంటే ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఆయన కోలుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను. అలాగే. ఎందుకు నా కళ్ళు కప్పి నీతో మాట్లాడాలని చూస్తున్నాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.